వెల్కమ్ టు రన్ టీవీ. దిస్ ఇస్ భారతీ నాయుడు. ఇప్పుడు మనం మదనపల్లి మండలంలో శ్రీ రామాలయం టెంపుల్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ కి నియర్ బై ఉన్న రామాలయం టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కళ్యాణోత్సవం కార్యక్రమం అనేది జరుగుతుంది భారీ ఎత్తున. ఇక్కడ దాదాపు 250 మెంబర్స్ కళ్యాణానికి ఇచ్చుండారు. అదే మాదిరిగా కమిటీ మెంబర్స్ ఉన్నారు, ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇది ప్రతి ఏడాది జరుగుతుందా, ఇంకా ఎలా జరుగుతుంది, దీని విశిష్టత ఏమిటి, గరుడ సేవ ఎప్పుడు, గ్రామోత్సవం ఊరోత్సవం ఎప్పుడు జరుగుతుందో సారి మాటల్లోనే తెలుసుకుందాం. దాదాపు నేను వినంగా ఒక మదనపల్లి ప్రోడక్ట్ గా నేను వినంగా దాదాపు శ్రీరామనవమి అంటే 10 రోజుల వేడుకగా చేస్తారన్నమాట మన రామాలయంకి సంబంధించిన భక్తాదులైతే. ట్రస్ట్ మెంబర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ అది ఎలానో భక్తుల మాటల్లోనే. ఇక్కడ చాలా భారీ ఎత్తున భక్తులందరూ తరలి వచ్చారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇలా చిన్న పిల్లలు, పెద్ద చిన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కర్ణాటక నుంచి కూడా స్వాములు అది రావడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత, ఈ కళ్యాణోత్సవం గురించి తెలుసుకుందాం. నాతో పాటు రండి. पवनज स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र पवनज स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे पामरासुर भीमा परिपूर्ण कामा श्याम जगदभिराम साकेत धामा पामर असुर भीमा परिपूर्ण कामा श्याम जगदभिराम साकेत धामा सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे निगमागम विहार निरुपम शरीर नगधर अघविदार नतलोकाधार निगमागम विहार निरुपम शरीर नगधर अघविदार नतलोकाधार
सीता कल्याण సార్ Yes, సార్ మీ పేరు సార్? I'm Premnath, madam. ప్రేమ్నాథ్. Yes. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఇవాళ? ఈ రోజు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు కళ్యాణోత్సవం జరుగుతోంది మేడం. ఈ కళ్యాణోత్సవం ఏరా అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి కళ్యాణోత్సవం జరిగి ఈవినింగ్ వచ్చి గరుడోత్సవం ఉంటుంది. ఈ స్వామివారి కళ్యాణం జరిగిన స్వామివారి మూల విగ్రహాలను ఈ రోజు రాత్రి ఊరేగింపుగా తీసుకెళ్లి కాలనీ పురవీధుల్లో అంతా ఊరేగించి తీసుకొని వస్తాము. ఈ కళ్యాణోత్సవం తదుపరి స్వామివారి ప్రసాద వితరణ మా కళ్యాణ మండపంలోనే జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు కార్యక్రమం అది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి వచ్చిండే స్వాములందరూ కూడా కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ నుండి వచ్చారు. వాళ్ళు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మనం ఉన్న మన వాళ్ళకన్నా కూడా వాళ్ళకు పద్ధతులు ఆచారాలు చాలా ఎక్కువ. ఆ విధంగా వాళ్ళు చాలా బాగా కళ్యాణం నిర్వహిస్తారని తలంచి వాళ్ళని రప్పించాం మేడం. ఈ రోజు అంటే ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంది. వచ్చే ఒక్కొక్క ఏడాదికి ఇంకా కొంచెం ఘనంగా చేస్తున్నాం. ఇంకా కొంచెం ఘనంగా చేస్తున్నారు. అంటే ప్రతి ఏడాది ఈ కర్ణాటక నుంచినే స్వామి వార్లంతా వస్తారా? కర్ణాటక నుంచినే స్వామివార్లు అందరూ వస్తున్నారు. అంటే ప్రతి ఏడాది 10 రోజులు కన్నుల పండుగగా చేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం ఒక 5 days మాత్రమే ఇది చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు భక్తాదులంతా ఎంత మాత్రం వచ్చారంటారు సార్ మీ వ్యూ ప్రకారం? మా వ్యూ ప్రకారం మేడం మేము ఇక్కడ ఉండే ప్లేస్ ను బట్టి మేము ఏమంటే 250 మెంబర్స్ కళ్యాణాలు మాత్రమే మేము తీసుకుంటాం. అంత పైన అయితే మేము మెయింటైన్ చేయలేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అంటే మేము ఇంకా మాకు కావాలి అని అడుగుతుంటారు. వాళ్ళకి మేము ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లోనే నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలని చెప్పి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళు కళ్యాణోత్సవం ఒక్కటే కదా మేడం, చెప్పాలంటే ఒక మేడం ఉన్నారు ఇక్కడ, కుల మతాలకు అతీతంగా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. రుబీనా అని ఒక మేడం వచ్చారు మేడం, ముస్లిం లేడీ. ఆమె ఏమి అంటే కళ్యాణాలకు కట్టడమే కాకుండా స్వామి గారికి వస్త్రాలను కూడా బహుకరించారు ఈరోజు. సార్ మాటల్లో ఇప్పుడు తెలుసుకున్నాము. రుబీనా అనే మేడం కుల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఏడాది కళ్యాణోత్సవంకి ఇవ్వడమే కాకుండా స్వామి వారికి వస్త్రాలు కూడా సమర్పించుకుంటారంట. మేడం ఉంటే ఒకసారి చూపిస్తే ఒకసారి మేడం చూస్తాము. రుబీనా మేడం ఒక నిమిషం ఇలా రావాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. రండి మేడం, ఒక నిమిషం అక్కడికి వచ్చామా మేము? మీరు ఒక్క నిమిషం మేడం. హాయ్ మేడం. సార్ ఇందాక మీ గురించి చెప్పారు, మీరు ప్రతి ఏడాది కళ్యాణోత్సవం ఇవ్వడమే కాకుండా వస్త్రాలు కూడా స్వామి వారికి సమర్పిస్తారని చెప్పేసి. ఎందుకు మేడం ఇలా మీకు ఇంత స్వామివారు అంటే ఎందుకు ఇంత నమ్మకం, ఆ పైన భక్తి అని మీ మాటల్లో తెలుసుకుందామని? It has to come from the heart actually. ఓకే, అంటే మేడం చెప్తున్నారు మనసులో ఉండాలి ఏదైనా కానీ మనసు ద్వారా మనం వ్యక్తం చేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా మేడం మీ అభిప్రాయం ఏమైనా చెప్పగలరా ఈ కళ్యాణోత్సవం గురించి, ఈ శ్రీరామనవమి గురించి? అంతే అంటారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీరామనవమి గురించి దాని విశిష్టత గురించి మీరు ఏమైనా చెప్పగలరా? విశిష్టత అంటే నేను యాక్చువల్గా మా కాలనీ ప్రముఖుల గురించే కాదు, టోటల్గా మదనపల్లి ప్రజలందరూ సుఖ సంతోషాలతో రైతులుగా ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు కురిసి వాళ్ళ పంటలన్నీ బాగా పండి వాళ్ళ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం మేడం. అంటే సార్ మాటల్లో తెలుసుకున్నాము, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటేనే మనం రైతు బాగుంటేనే తప్పకుండా ఇలాంటి పండుగలు చేయడానికి కూడా మూలాధారం రైతు బాగుండాలి. రైతు బాగుంటే తను పండించే పంట కానీ ఏది కూడా సక్సెస్ఫుల్ గా కావాలని సార్ మాటల్లో తెలుసుకున్నాం. సో ఇట్ ఈస్ వెరీ నైస్ ఇక్కడికి రావడం. ఇంతమంది జనాభాతో ప్రతి ఏడాది 250 మంది చొప్పున కళ్యాణోత్సవానికి అమౌంట్ పే చేస్తారంట. అంటే సార్ వాళ్ళు చెప్పడం ఏమంటే మేము 250 మెంబర్స్ వరకు అయితే మెయింటైన్ చేయగలము, మోర్ దాన్ దట్ అయితే కావడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా వెళ్ళాలి, మా కళ్యాణోత్సవంలో పాల్గొనాలనే ఉద్దేశమే. ఇక రాబోయే ఏడాదుల్లో కూడా మేము తప్పకుండా ట్రై చేస్తాము, ఇంకా అధిగమించి ఇంకా చాలా మందిని తీసుకోవాలి. కళ్యాణం వాళ్ళు కూడా పే చేస్తే మేము తప్పకుండా వాళ్ళని కూడా రిసీవ్ చేసుకోవాలని సార్ ఉన్నారని సార్ మాటల్లో తెలుసుకున్నాము. సో ఈ శ్రీరామాలయం అంటే చాలా ఒక్క విషయం సార్ మాట్లాడతారు. యాక్చువల్గా మా రామాలయానికి గౌరవాధ్యక్షులైన శ్రీ ఎస్వి రాఘవన్ గారు ఉన్నారండి. ఆయన అడ్వకేట్ గారు, చాలా సీనియర్ అడ్వకేట్ మదనపల్లిలో. ఆయన వల్లనే ఈ రామాలయం ఇంత అభివృద్ధి చెందింది. అతని తర్వాతనే అతను రిటైర్డ్ అయిన తర్వాత మేము వచ్చాము. మేమందరూ కూడా ఇప్పటికీ ఆయన గౌరవాధ్యక్షులుగానే ఉన్నారు. ఆయన డైరెక్షన్స్లోనే మేము ఈ ఉత్సవాలన్నీ కూడా నడిపిస్తుంటాం.
ఇక్కడున్న స్వాములందరినీ కూడా మా రాఘవన్ సార్ గారే పిలిపిస్తారు అనమాట. ఇక్కడ మేము ఊరికే ఉత్సవ విగ్రహాల మాదిరి ఉంటాము, వెనకుండి నడిపిస్తున్నదంతా మా సార్ గారే. దానికి తోడు ఏమిటంటే ఇంకా కొంతమంది భక్తాదులు ఇక్కడ కళ్యాణోత్సవాలకు కట్టిన భక్తాదులే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు మేడం. తంగాల వేణుగోపాల్ గారని ఆయన బెంగళూరులో బిల్డర్గా ఉంటారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా ఆర్థిక సహాయం చేసేది అతనే. ఇప్పుడు సొసైటీ కాలనీలో ఉండే డాక్టర్లందరూ కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి మా మురళీ గారి సహకారంతో, అంటే మా సెక్రటరీ మురళి ఉన్నారు మేడం, మురళీ గారి సహకారంతో వాళ్ళందరూ కూడా, కృష్ణారావు, మురళి, వీళ్ళిద్దరి సహకారం చాలా ఎక్కువ ఉంది ఇందులో. దానికి తోడు మా వైస్ ప్రెసిడెంట్, మా మెంబర్స్ ఇంకా కొంతమంది ఉన్నారు. మా వెంకటేష్ అయితే ఆయన చెప్పనవసరమే లేదు. వెంకటేష్ అనే అతను వెనకుండి అన్నీ చేస్తాడు మేడం. మైక్ ముందర మేము ఉంటే మైక్ వెనక ఉండి చేసే వాళ్ళందరూ వాళ్ళే అండి. వాళ్ళందరి సహకారం వాళ్ళు దాదాపుగా 2 lakhs దాకా కాంట్రిబ్యూట్ చేశారు మేడం ఈ ఉత్సవాల కోసం. వాళ్ళ సహకారంతోనే మేము ఇది ఘనంగా నిర్వహిస్తాము. థ్యాంక్ యూ. టెంపుల్ కి సంబంధించి గౌరవ అధ్యక్షులు రాఘవన్న వకీల్ గారు అయితే ఉన్నారంట. సారే వెనకుండి అంతా చేస్తారండి. మేము చాలా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఇక్కడ డాక్టర్స్ కానీ సొసైటీ కాలనీ నుంచి చాలా మంది ఉన్నారు. కాంట్రిబ్యూషన్ లో చాలా భారీ ఎత్తున ఈ మదనపల్లి వాసులు పాల్గొంటారు. అదే మాదిరిగా రాఘవన్న వకీల్ ద్వారానే మేము స్వాములు కూడా కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఏడాది కళ్యాణం గాని గరుడ సేవలో గాని పాల్గొంటారు. ఈ క్రెడిట్ అంతా మా కమిటీ మెంబర్స్ కే అని సార్ మాటల్లో చెప్తున్నాము. తెర ముందు మేము ఉంటాం, తెర వెనక చాలా పెద్దలు ఉన్నారని చెప్పి సార్ మాటల్లో తెలుసుకున్నాము. వైభోగమే రామా కళ్యాణ వైభోగమే. ఇక్కడ నాతో పాటు మీరందరూ గమనిస్తే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న రామాలయం దగ్గర కళ్యాణోత్సవం అనేది చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడే ప్రారంభమైంది. భక్తాదులందరూ వీచేస్తున్నారు. అదే మాదిరిగా స్వామి వార్లందరూ అలంకరణ పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఒకసారి నాతో పాటు చూడండి. లైవ్ అనేది మన రన్ టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాము. ఒకసారి నాతో పాటు ఈ కళ్యాణ మహోత్సవం అనేది తిలకించండి. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే మీరు చాలా సీనియర్ మోస్ట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు సార్. నిజమేనా సార్? కరెక్ట్. అంటే రామాలయానికి సంబంధించి మీరు చాలా సీనియర్ మోస్ట్ సార్. ఎందుకంటే టు బి ఫ్రాంక్ నేను కూడా చెప్పాలి, నేను ఎప్పుడు వచ్చినా మీరు ఇక్కడ ఉంటారు. నేనేమో 6th నుంచి ఈ గుడికి ఎక్కువ వచ్చేదన్నమాట. విజయభారతిలో చదవడం జరిగింది. 6th to 10th ప్రతిరోజు గుడికి వచ్చేదాన్ని నేను. అప్పుడు ఎప్పుడు చూసినా మీరు ఉన్నారా, మా టైప్ సార్ ఇక్కడ ఉన్నారే అనుకునేది నేను. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ 25 చేస్తున్నాము. సంవత్సరాల నుంచి సర్వీస్
తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా సార్ నమస్తే. మీ పేరు సార్? మురళీకృష్ణ అమ్మా, మీ క్యాడర్ సార్ ఇక్కడ ట్రస్ట్ కి సంబంధించి? సెక్రటరీ అమ్మా. సెక్రటరీ. ఓకే, సెక్రటరీ సార్. అంటే ఉత్సవాల గురించి మీ మాటల్లో తెలుసుకుందామని ఇక్కడ బయట కళ్యాణం జరుగుతుంది కదా సార్, ఒకసారి మీ ద్వారా మాకు ఈ ఉత్సవాల గురించి తెలిస్తే బాగుండని చెప్పేసి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గత 50 సంవత్సరాలుగా ప్రతి శ్రీరామనవమికి శ్రీరామనవమి అయిన మరుసటి రోజు కళ్యాణం జరుగుతుందమ్మా ఈ టెంపుల్లో. రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలు 5 రోజులు కానీ 9 రోజులు కానీ జరగబడతాయి. ధ్వజారోహణం తర్వాత ఊరేగింపు ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవ ఊరేగింపు ఉంటుంది. కళ్యాణం అయిన రోజు ఈవినింగ్ వచ్చిందన్న గరుడ వాహన సేవ ఊరేగింపు ఉంటుంది. మరుసటి రోజు పట్టాభిషేకము, మడుగుతేరు ఉత్సవము, బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. అంటే మురుగు తేరు అంటే ఏంటి సార్? మడుగుతేరు అంటే పెద్ద తేరు. పెద్ద తేరులో లాగడము ప్రతి సంవత్సరము జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుందమ్మా. పటాభిషేకమైన మరుసటి రోజు చక్ర స్నానము, పెంచకోత్సవము, ధ్వజ అవరోహణం జరుగుతుంది. అంటే పెద్ద తేరులో చాలా మంది భక్తాదులు పాల్గొంటారా సార్? 1000 మంది వరకు పాల్గొంటారు. 1000 మంది వరకు పాల్గొంటారా? అంటే ఎంత టైం వరకు తీసుకుంటారు సార్? ఈ 4:30కి స్టార్ట్ అవుతుంది. సొసైటీ కాలనీ రోడ్లలోనే జరుగుతుంది. మళ్ళీ నైట్ 9-10 మధ్యలో స్వామివారు టెంపుల్ కి లోపలికి చేస్తారు. అంటే పెద్ద తేరు అనేది దాదాపు 6 గంటల వరకు జరుగుతుందని మన సార్ కమిటీ మెంబర్ సార్ మాటల్లో తెలుసుకున్నాము. అంటే ఈ రోజు కళ్యాణం జరిగింది కాబట్టి తప్పకుండా గరుడ సేవతో పాటు ఊరోత్సవం కూడా జరుగుతుంది. అలా 5 రోజులు ఒక్కొక్క అవతారంలో స్వామివారిని రథోత్సవం చేస్తారంట సార్ మాటల్లో తెలుసుకున్నాం. ఇకపోతే భక్తాదులు ఎంతమంది రావచ్చు సార్ కళ్యాణానికి? కానీ 1000 నుంచి 1500 మంది వస్తారు. 1000 నుంచి 1500 మంది భోజనాలు అరేంజ్ చేస్తున్నాము. పండుగ రోజు 10,000 మంది పైన వచ్చారు. 12,000-13,000 మంది వచ్చారు. నిన్న ఒక్క రోజే దాదాపు 10,000 నుంచి 15,000 మంది వరకు వచ్చి స్వామివారి కృపకు పాల్గొన్నారని చెప్పేసి మన కమిటీ మెంబర్ సార్ వాళ్ళు చెప్తున్నారు. కళ్యాణోత్సవానికి దాదాపు 1000 మంది నుంచి 1500 మంది వరకు స్వామివారి కళ్యాణంలో పాల్గొంటారు. అలాగే పెద్ద తేరు జరిగినప్పుడు దాదాపు 1000 మంది పాల్గొంటారంట. ఇలా కంటిన్యూగా 5 రోజులు గాని 9 రోజులు గాని కళ్యాణోత్సవం అనేది శ్రీరామనవమి సందర్భంగా ఈ రామాలయంలో ఉత్సవాలు అనేటివి చాలా గ్రాండ్ గా గత 50 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉందంట. నిజంగా ఈ స్వామివారి దయాకృప తప్పకుండా మన మదనపల్లి ప్రజలకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా సార్ వాళ్ళు ఏదో చెప్పదలుచుకున్నారు, ఒకసారి సార్ అడుగుదాం. సార్ చెప్పండి, మీ పేరేంటి సార్? పట్టాభిషేకం ఉందమ్మా. సార్ మీ పేరేంటి? చంద్రశేఖర్ రెడ్డి గారు. రేపు పట్టాభిషేకం ఉందంట. అంటే పట్టాభిషేకం యొక్క విశిష్టత ఏంటి సార్? ఏం చేస్తారు? అంటే శ్రీరాముడు కళ్యాణోత్సవం తర్వాత శ్రీరాముడు రాజరికం సింహాసనం అధిష్ఠించాడు. సీతా సమేతంగా పట్టాభివంతుడైతాడు మన శ్రీరామచంద్ర ప్రభు. అలానే కదా సార్? అయోధ్యని పరిపాలించే రాజులాగా. అయోధ్యని పరిపాలించే రాజు అన్నమాట. ఇప్పుడు మన మదనపల్లి రామాలయంలో పరిపాలిస్తున్నారా? తప్పకుండా సార్. నిజంగా పట్టాభిషేకం చేసి స్వామిని ఒక రాజు స్థానంలో కూర్చోబెట్టిన మన మదనపల్లి ప్రజలకి తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు మన కమిటీ మెంబర్స్ కి, అలానే ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొన్న వాళ్ళకి, మదనపల్లి ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ప్రత్యేకంగా అదే వెనక వచ్చి మా అన్ని విశేషాలని చెప్పిన దానికి రంటి వరకు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము.
థ్యాంక్ యూ సో మచ్ సార్ మా రన్ టీవీని ఇంతగా అభిమానించిన దానికి. అలాగే మీ ట్రస్ట్ మెంబర్స్ మీతో పాటు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మా ఛానల్ ని లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. తప్పకుండా మేము ఎప్పుడు మీతో సపోర్టివ్ గా ఉంటాము. ఈ ఏడాది కాదు, ప్రతి ఏడాది మీ ఉత్సవాల్లో మేము కూడా రన్ టీవీ కూడా ఒక భాగస్వాములు అవుతామని మనస్ఫూర్తిగా చెప్తూ తప్పకుండా మీరు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. पवनज स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र पवनज स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र सीता कल्याण वैभोगमे राम कल्याण వైభోగమే. ఇప్పుడే కళ్యాణ మహోత్సవం అది కంప్లీట్ అయింది. భక్తాదులందరూ భోజనానికి వెళ్తున్నారు. ఎన్ని ఫుడ్ ఐటమ్స్, ప్రసాదాలు భక్తులకు అందించారో కమిటీ వాళ్ళు ఒకసారి చూద్దాము. నాతో పాటు రండి. భక్తులు చూడండి తండోపదండాలుగా భోజనశాలలో 1 by 1 అంటూ గోవిందా గోవిందా అంటూ వాళ్ళ భోజనాలు చేయాలని చెప్పి ఆతృతతో చాలా లైన్ లో క్యూ కట్టున్నారు. లక్షణంగా భోంచేసి వెళ్ళాలని సర్వ్ చేసే వాళ్ళు కూడా గోవిందా గోవిందా అని పిలుస్తుంటే వీళ్ళు కూడా గోవిందా గోవిందా అంటున్నారు. బాగున్నారా? ఏం పేరుమా? లలితమ్మ. లలితమ్మనా? ఫుడ్ కోసమా వెళ్తున్నారా? కళ్యాణం చూసారా? బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎలా జరిగిందో చెప్పాలి మీరు 2 మాటల్లో. బాగా జరిగింది. అంతకన్నా ఎక్కడ భద్రాచలం పోయినా కానీ చూడలేం కదా. భద్రాచలం కూడా పోయినా కూడా చూడలేదంట. అంత బాగుంది. బాగా చేశారు. బాగా చూసారు. బాగా చేశారు. బాగా ఫుడ్ అది తినడానికి వెళ్తున్నారా? థ్యాంక్ యూ అండి. బాగున్నారా? ఏం పేరండి? సుమా. సుమా గారు, ఫుడ్ అది ఎలా ఉంది? ఎప్పుడు బాగా చేస్తారు. 30 years ఇంకా మేము ఇక్కడికి వస్తానే ఉండము. ప్రతి సంవత్సరం కింద ప్రతిసారి బాగా చేస్తారు. ప్రతిసారి బాగా చేస్తారు. మేడం గారు 30 years నుంచి వస్తున్నారంట. సుమ గారు, ప్రతి సంవత్సరం ఇలానే నిత్య అన్నదాన ప్రసాదం అనేది జరుగుతుంది. అది కూడా చాలా టేస్టీగా పెడతారండి. చాలా బాగా పెడతారు. భారీ ఎత్తున భక్తులు అది వస్తారని మేడం మాటల్లో విన్నాము. మేడం, ఇప్పుడు కళ్యాణోత్సవంకి వచ్చారా మీరు? అవును, కళ్యాణాసంకి వస్తాము. ఎప్పుడు ప్రతిసారి కడతాము. చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారు ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా. ఎవ్రీ ఇయర్ అధిక సంఖ్య పెరుగుతుందా? ప్రతిసారి పెరగడమే. బాగా దర్శనానికి కూడా బాగా వస్తారు. మంచి బాగా చేస్తారు. గోవింద అన్న, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, ఏమేమి ఐటమ్స్ అన్నా? మేడం, చక్కెర పొంగలి, ఓకే, బిస్మిల్లాబాద్, తర్వాత కర్డ్ రైస్, బూందీ మిక్చర్ మేడం. బూందీ మిక్చర్ కూడా. అవునండి. ఎంతమందికి అండి? ఒక 1000 మంది పైన. అవునండి. ఓకే, బిస్మిల్లాబాద్, స్వీట్ పొంగల్, స్వీట్ పొంగల్, బిస్మిల్లాబాద్, కర్డ్ రైస్, బూందీ మిక్చర్, పికిల్ ఒకటి. ఎస్ మేడం. వెరీ గుడ్ ఐటమ్స్ అన్న. అందరూ డెలిషియస్ గా ఉన్నాయి అంటున్నారు. అన్న గోవింద నామస్మరంగా ఉండిపోయినారు. ఏం ఐటమ్ సర్వ్ చేస్తున్నారు మీరు? పొంగల్, కర్డ్ రైస్, మిక్చర్, బూందీ. మీ సెక్షన్ ఏదండి? మీరేం చేస్తున్నారు? మిక్చరా?
టేస్ట్ చేశారా? చాలా బాగుంది. చాలా బాగుందా? ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉందండి. భక్తాదులు కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అని చెప్తున్నారు. కర్డ్ రైస్ ఇంకా అండి? కర్డ్ రైస్ తర్వాత టమోటా పచ్చడి. అంటే ఈ 5 days ఇలానే ఉంటుందా? ఉంటుందండి. 5 days అన్నదానాలు జరుగుతుంటాయా? 3 పూటలు చేస్తారా? నైట్ కూడా ప్రిపేర్ అవుతుంది ఆల్రెడీ. నైట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్. అంటే 3 పూటలు ప్రజలు వచ్చి వెళ్తుంటే ఈ 5 రోజులు సర్వ్ చేస్తూనే ఉంటారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ. బాగున్నారమ్మా? మీతో పాటు కలిసి తిందామని ఇక్కడ కూర్చున్నాం. ఏమేమి ఫుడ్ ఐటమ్స్ పెట్టారు? బెల్లమన్నం పెట్టారండి, ఇంకా పెరుగనము, బిస్మిల్లాబాద్ పెట్టారు, ఊరికాయ పచ్చడి ఒకటి వేస్తారు, మిక్చర్ పెట్టారు. బాగున్నాయి ఐటమ్స్. అన్ని బాగున్నాయి ఐటమ్స్. ఒకటి మించి ఒకటి ఉందా? ఎలా ఉంది మీ మాట? చాలా బాగున్నాయి. నేను తినలేదు కదా, మీరే కదా తినింది. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ బాగున్నాయా? బాగున్నాయి. మీరేమంటారు? బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అన్ని ఐటమ్స్ బాగున్నాయా? ఏది ఎక్కువ టేస్టీగా అనిపించింది? పొంగల్ ఇది సాంబార్. సాంబార్. బిస్మిల్లాబాద్ బాగుందా? వాంగీబాత్ లాగా చేశారా? ఓకే. నాన్న ఫుడ్ ఎలా ఉంది? సూపర్. సూపరా? డెలిషియసా? అవునా? ఏం చదువుతున్నావు? 5th class. ఏ స్కూల్? విజయభారతి. నేను కూడా ఆ స్కూల్లోనే చదివింది. వెరీ నైస్. బాగుందా ఫుడ్? ఇలా ప్రతి ఏడాది వస్తారా? ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరము వస్తాము. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంతో కంపేర్ చేస్తే ఏమన్నా విశిష్టత ఉందా? భక్తుల సంఖ్య పెరగడం కానీ? భక్తులు ఎక్కువ పెరిగినారు ఈ సంవత్సరం మాత్రం. అవునా? అంటే తీర్థ ప్రసాదాలు అవి ఎలా ఉంటాయి? బాగుంటాయి, చేస్తారు. ఎన్ని డేస్ చేస్తారండి దాదాపు? వీళ్ళ అంటే ఉత్సవం కదా, శ్రీరామనవమి అంటే ఇన్ని డేస్ అని ఉంటుంది కదా. చక్రస్నానము, పట్టాభిషేకము, అలా ప్రతి ఒక్క రేపు పట్టాభిషేకం ఉంటది. ఇంకో 4 రోజులు ఉంటదేమో. ఇంకా 4 రోజులు. పేరు కూడా ఉంటుందా? తేరు కూడా ఉంటది. మీరు ప్రతి ఏడాది వస్తారు? ప్రతి సంవత్సరము వస్తాను. మేడం నమస్తే. నమస్తే అండి. మీ పేరేంటి? అనిత అండి. అనితానా? ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ రామాలయంకి వస్తున్నారు మీరు? దాదాపు 10 years నుంచి అండి. 10 years. మేము ఈ కాలనీలోనే ఉంటాం, సొసైటీ కాలనీలో. మేము మెంబర్స్, మా వారు. ఓకే. అంటే ప్రతి ఏడాది మీరు కూడా కళ్యాణోత్సవం పాల్గొంటాం. మీకు లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు 10 years నుంచి అంటున్నారు కదా, రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇది 10th year అనుకోండి. ఎనీ వేరియేషన్ ఉందా కంపేర్ చేసుకుంటే? భక్తుల సంఖ్య భక్తుల సంఖ్య బాగా పెరిగింది, అందరూ బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతున్నారండి. అందరు వచ్చేవాళ్ళు భక్తులు ఇంప్రూవ్ అవుతున్నారు. అన్నదానాలు ఎలా ఉంటాయండి? చాలా బాగుంటాయి, అందరూ బాగా తీసుకునే వెళ్తారు. అవునా? ఎన్ని రోజులు జరుగుతుందండి ఇది? రేపు పట్టాభిషేకం ఉంటుంది, 1 week ఉంటుంది. ధ్వజారాహం నుంచి 8 days. ఇక్కడ మా అక్కగారు ఉన్నారు. అక్క మీ పేరు? అక్షింతల శైలజ. శైలజ అక్క, ఎలా ఉన్నారు? అంటే మీరు ఓకే, థ్యాంక్ యూ అనిత గారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ టెంపుల్ కి రావడం అక్క? నేను చిన్నప్పుడు ఒక 25 years నుంచి వస్తున్నాను. మీ ఏజ్ చెప్పేస్తారు ఇప్పుడు మాకు. మీ ఏజ్ ఎంత? మీరు ఈ గుడికి రావడం వల్ల ఏమి వేరియేషన్ కనిపిస్తుంది? 20 years నుంచి వస్తున్నాను అంటున్నారు కదా. వేరియేషన్ అంటూ ఏం లేదు. భక్తులు సనాతన ధర్మాన్ని ఇప్పుడు బాగా పాటిస్తున్నారు, అందరూ వస్తున్నారు, తీర్థ ప్రసారాలు తీసుకుంటున్నారు, బాగా కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ భక్తాదులు చాలా పెద్ద ఎత్తున పోటెత్తారు. ఎందుకంటే పూజారులు రక్ష పూజలో పెట్టిన తరువాత భక్తాదులకు సమర్పించాలని చెప్పేసి ఇస్తుంటే, నాకు కావాలి రక్ష అని చెప్పి చాలా పోటెత్తారు భక్తులైతే. ఎందుకు ఆ రక్ష అని నేను అడిగితే, శ్రీరాముడి రక్ష అంటే మనకు ధైర్యం ఉంటుంది, మన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, మంచి భవిష్యత్తు, మన కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందని భక్తాదుల మాటల్లోనే తెలుసుకున్నాము. సో ఈ శ్రీరాముడి రక్ష ప్రతి ఇంట మేలు జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పామరాసుర భీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత ధామ పామర అసుర భీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత ధామ సీతా కళ్యాణ
వైభోగమే నిగమాగమ విహార నిరుపమ శరీర నగధర ఘవిదార నతలోకాధార నిగమాగమ విహార నిరుపమ శరీర నగధర ఘవిదార నతలోకాధార సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత గీత భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత పరమేశనుత గీత భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వై